పరిశుద్ధ బైబిల్లో మరి 7 అనే సంఖ్య మరి దగ్గర 700 సార్లు అది రాయబడి ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే రోజు కూడా ప్రభు మనలను సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి, విశ్రాంతిలోకి ప్రభు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 7 అనేది ఇట్స్ ఎ కంప్లీషన్ నెంబర్, కంప్లీట్నెస్ అండ్ పర్ఫెక్షన్ అండ్ డివైన్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. 7 అనే ఆ యొక్క సంఖ్యకు అర్థం ఏమిటంటే మరి ఒక కంప్లీట్నెస్కి, అలాగే ఒక పర్ఫెక్షన్కి, అలాగే డివైన్ ఫుల్ఫిల్మెంట్కి ప్రభు మన పట్ల ఒక కంప్లీట్నెస్లోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. అలాగే ఒక పర్ఫెక్షన్లోకి, ఒక క్రమమైన పద్ధతిలోకి. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, 6 నెలల వరకు కుటుంబంలో ఒడిదుడుకులు ఉన్నా, లేకపోతే ఒక సరైన పద్ధతిగా ఒక గాడిలో లేకపోయినా, ఒకవేళ ఆరోగ్యం అలా లేకపోయినా, అలాగే కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇంకా మరి ఈ మానవ జీవితంలో ఉన్న ప్రతి భాగంలో మరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఈ 7వ నెలలో ప్రభు మన అందరినీ కూడా ఒక కంప్లీట్నెస్లోకి, అలాగే ఒక పర్ఫెక్షన్లోకి, అలాగే ఒక డివైన్ ఫుల్ఫిల్మెంట్ అంటే పరసంబంధమైన నెరవేర్పులోకి నడిపిస్తూ ఉన్నారు. ఈ డివైన్ ఫుల్ఫిల్మెంట్ ఆలోచిస్తే అనారోగ్యంగా ఉండడం అనేది డివైన్ ఫుల్ఫిల్మెంట్ కాదు. దరిద్రతలో ఉండడం అనేది ఒక డివైన్ ఫుల్ఫిల్మెంట్ కాదు. అవమానాలతో, శాపాలతో, అపవాది చేత పీడించబడుతూ, అలాగే పాపకు కాడి కింద, ఇవన్నీ కూడా డివైన్ ఫుల్ఫిల్మెంట్ కాదు. ఇవన్నీ కూడా అపవాది యొక్క ఫుల్ఫిల్మెంట్ అనాలి. ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంలో మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, సంతోషము, ఎంతో హ్యాపీగా ఎంతో బంగారపు వీధుల్లో నడుస్తూ, చాలా ఒక సుందరమైన పట్టణం, ఎంతో సంతోషకరమైన పట్టణం. రీసెంట్గా ఒక అమెరికాలో, ఆ పేరు నాకు గుర్తులేదు కానీ, ఒక ఆమె చనిపోయింది. 8 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాణం వచ్చింది ఆమెకి. అలాగే స్పెయిన్లో కూడా ఒక ఆమె చనిపోయి డాక్టర్లు నిర్ధారణ చేశారు చనిపోయారని. 12 నిమిషాల తర్వాత ఆమె మళ్ళీ ప్రాణం మళ్ళీ రావడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, చనిపోయిన తరువాత మరొక లోకం ఉంది, చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఉంది, ఒక వెలుగు ప్రాంతంలోకి మేము వెళ్ళాం అని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది నిజమో కాదో అని ఎన్నో చెప్పొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మరి 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారి లోకానికి ఒక గొర్రె పిల్లగా కన్యక గర్భమున మరి మానవ శరీరం ధరించి, రిక్తుడుగా శరీర రక్త మాంసాలు కలిగి, ఒక స్త్రీ యొక్క గర్భం నుంచి ఆయన పుట్టి బెత్లెహేంలో మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, ఆయన ఎక్కువ లాంగ్ లైఫ్ లేదు, మనం అనుకుంటాం చాలాసార్లు ఎక్కువ కాలం బ్రతికితే దేవుని కృప ఉంది అనుకుంటాం. మరి యేసయ్యకి కృప లేదంటారా? యేసయ్యకి చాలా కృప ఉంది. మరి 33.5 సంవత్సరాలే జీవించారే. కాబట్టి కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మరణం ఎప్పుడు తటస్థిస్తుందో, ఎప్పుడు వస్తుందో, మరణం ఎప్పుడు మన ఇంటిని తట్టుద్దో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రభుకు ఒక్కడికే తెలుసు. దినములన్నీ లెక్క పెట్టిన వాడు ఆయనే. నా దినములన్నీ లెక్కించావని, భూమి మీద ఒక్క దినము కాకముందే నా దినములన్నీ నీ సన్నిధిలో లిఖితములాయనని భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువారు చెప్పారు, ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని, అనేకుల్ని ఒక పరసంబంధమైన నెరవేర్పుని ఈ లోకంలో చేసి, పరసంబంధమైన నెరవేర్పు
ఈ లోకంలో నిర్వర్తించి పరలోకంలో ఏం చెయ్యాలనుకున్నాడో దేవాది దేవుడు మరి ఆ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పర సంబంధమైన ఫుల్ఫిల్మెంట్ అంతా కూడా ఈ లోకంలో చేయడం జరిగింది. పాపానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు, మరణానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు, రోగాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు, దరిద్రతకు ఫుల్ స్టాప్ పెట్టారు, చాలా వాటికి ప్రభువారు అవమానానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నిన్నేం చేశారంటే తోకగా ఉన్న నీ బ్రతుకుని తలగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేకుల చేత తృణీకరించబడుతూ భయంకరమైన పాపపు బానిసత్వంలో ఉంటూ రోగ బానిసత్వంలో ఉండు రోగానికి అడాప్ట్ అయిపోయి రోగానికి ఒక అలవాటు పడిపోయి జీవితంలో ఇంక ఏమీ లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అనుకుంటున్న వారికి ప్రభు ఏం చేశారో తెలుసా? ఒక డివైన్ ఫుల్ఫిల్మెంట్ ఈ లోకంలో నెరవేర్చారని. అందుకే ప్రభు వెళుతూ చెప్పారు, ఇదిగోండి నేను ఎలా అయితే మేఘాల మీద వెళ్ళిపోయానో అలాగే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పడమే కాకుండా నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, నేను వచ్చి నాతో పాటు నేనుండు స్థలములో మీరు ఉండులాగున ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాబోతున్నాడు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ భయంకరమైన పరిస్థితులు, యుద్ధాలు, కరువులు, భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నాం. ఏ సమయంలో ఏం సంభవించుద్దో తెలియని రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఏ క్షణమైనా ఏ నిమిషమైనా రావచ్చు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ డివైన్ ఆ కంప్లీట్నెస్కి, ఆ పర్ఫెక్షన్కి, ఆ డివైన్ ఫుల్ఫిల్మెంట్లో నువ్వు లేకపోతే నువ్వు ఖచ్చితంగా అగ్నిగుండంలోకి వెళ్ళడం ఖాయం. ప్రభువే చెప్పారు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అపవాది కొరకు, యుగయుగాలు కాలడం కొరకు, యుగయుగాలు దహించబడడం కొరకు ఒక అగ్నిగుండాన్ని ప్రభు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వాడి కోసం చేస్తున్నారు కానీ మన కోసం కాదు. అదే నువ్వు ప్రభు మాట వినుకోకుండా, ఈ యొక్క పర్ఫెక్షన్లోకి నువ్వు రాకుండా, ఆ డివైన్ ఫుల్ఫిల్మెంట్లో నువ్వు లేకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ లోకమే సర్వస్వం, లోకమే నాకు దైవం, లోకమే నా బ్రతుకు, లోకం కొరకే నేను బ్రతుకుతున్నాను అనుకుంటూ ఉంటే ఒక దినాన నీ ప్రాణం పోవడం గ్యారంటీ. ఖచ్చితంగా ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఒకరోజు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడతావు. ఖచ్చితంగా 8 నిమిషాల తర్వాత బ్రతికిన స్త్రీలాగా, అలాగా 12 నిమిషాల తర్వాత బ్రతికిన స్త్రీలాగా చెప్పినట్లుగా ప్రభు నమ్ముకుంటే మరొక లోకం ఉంది. మరి ఇంకొక ఆయన అయితే రీసెర్చ్ చేశాడు, అసలు ఈ మరణం మీద చేస్తే చనిపోయిన తర్వాత మనిషి బరువు తగ్గిందంట. ఆయన చూశాడు. అంటే మనిషిలోంచి ఏదో మొత్తానికి వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎమోషన్స్, ఆ శరీరము బరువు అంట చాలా తగ్గినట్టుగా కనపడిందంట. అట్లా చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, మనుషులు ఎక్కడికి వెళతారన్నట్లుగా. కాబట్టి ఏది ఏమైనప్పటికి కూడా మనం దేవుని ప్రభు నమ్ముకోమని ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇంకా రక్షణ పొందకుండా, ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభుని ఏం చేయక్కర్లా, నేను పాపినయ్యా, నా హృదయంలోనికి మీరు రండి, నన్ను క్షమించండి, నీ పరలోకపు దారిలో నన్ను ఉంచండి అని మీరు చెప్తే ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. ఏంటంటే ఎంత సులువా రక్షణ పొందడం అంటే చాలా ఈజీ. నీ నోటితో ఈ ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఖచ్చితంగా నీకు రక్షణ వస్తుంది. ఆ రక్షణ గుర్తుగా మరి ఏదైనా మందిరానికి వెళ్ళి అక్కడ ఆ నీళ్ళల్లో నువ్వు బాప్తీసం పొందాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నారు. ఈ సమయంలో ప్రభు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఏ స్థితిలో ఉన్నావో
ఏ సమస్యలో ఉన్నావో, ఏ వేదన గుండా వెళుతున్నావో, ఎటువంటి పరిస్థితి నిన్ను ఆక్రమించిందో, ఎటువంటి పరిస్థితిలో మునిగి తేలిపోయి ఉన్నావో, ఒకవేళ నిరుత్సాహంతో ఉన్నావేమో, ఒకవేళ చచ్చిపోతే బాగుండని, ఒకవేళ ఆత్మహత్యకు ప్లాన్ చేస్తున్నావేమో, మాట్లాడితే చావే శరణ్యమని బ్రతుకుతున్నావేమో, అయ్యో చావడం వల్ల ఉపయోగం లేదు, చనిపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు, చావు పరిష్కారం కాదు, నీ సమస్యలకు పరిష్కారం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈయన మార్గము, నీ బ్రతుకుకు పరిష్కారము, నీ సమస్యలకు కావలసిన ముందని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రభువుని విడిచిపెట్టొద్దు. ఎక్కడి నుంచి చూస్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఇది నా మాట కాదు, నీ పరిస్థితి నాకు తెలియదు, మీ పరిస్థితి నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువే నీకు దిక్కు అని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ఆ ప్రభు ఎవరో కాదు, నజరేయుడైన యేసు. ఆ యేసు ఎలాంటి వాడో తెలుసా? ఒక కంప్లీట్నెస్లోకి నడిపించేవాడు, ఒక పర్ఫెక్షన్లోకి నడిపించేవాడు, ఒక డివైన్ ఫుల్ఫిల్మెంట్లోకి నడిపించేవాడు. నువ్వు బాగోవడం దేవుని చిత్తం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం, నువ్వు తలగా ఉండడం దేవుని చిత్తం, నువ్వు సమృద్ధిలో ఉండడం దేవుని చిత్తం, పరలోకంలో ఎలాగుంటావో అదే లోకాన్ని ఇక్కడ అనుభవించడం దేవుని చిత్తం, నువ్వు తలగా ఉండడం దేవుని చిత్తం, అబ్రహాము యొక్క ఆశీర్వచనం పొందడం దేవుని చిత్తం. అబ్రహాము ఎంతో విగ్రహారాధికుడుగా ఉన్నాడు. ప్రభు పిలవగానే నమ్మి ప్రభువును వెంబడించి వెళ్ళినప్పుడు తన దాసుడైన ఎలియాజరు చెప్తున్నాడు, ఆ దేవుడు పిలిచిన దేవుడు నా యజమానుణ్ణి బహుమందు పనివాళ్ళు బంగారము వెండి పశు సంపత్తో ఆశీర్వదించాడని తన దాసుడు ఏం చేశాడు తెలుసా? సాక్ష్యం ఇచ్చాడు. నిజమే, ఈరోజు నీ స్థితి కొంచెమే, కానీ ప్రభు నిన్ను అలా ఉంచడానికి ఇష్టపడట్లేదు. పరలోకం ఎప్పుడో చనిపోయిన తర్వాత నీ ఆత్మ వెళ్ళి అక్కడ కాదు, ఇక్కడే నువ్వు పరలోకాన్ని అనుభవించే కృపలో నువ్వు ఉండాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఆత్మీయంగా ఈ లోక సంబంధమైన ప్రతి దీవెన కూడా నీ జీవితంలో నువ్వు రుచి చూడాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. చూడండి, ఈ లోకంలో అనేక రకాల చెట్లు ఉన్నాయి, అనేక రకాల పండ్లు ఉన్నాయి, కానీ దాన్ని టేస్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమందికి తెలియదు కొన్ని పండ్లు, కొంతమంది రుచి చూడరు. ఇప్పుడు మామిడి సీజన్ అయిపోయింది అనుకోండి, మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని మామిడికాయలు తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకు తెలిస్తే ఒక రసాలు, బంగిన పిల్ల, అంతే. మిగతా తెలుసా? రొమానియా అని రకరకాలు, తోతాపురి, ఎన్నో రకాలు, అన్ని తిన్నవాళ్ళు ఎవరు లేరు. అట్లా ఉండకూడదు. కానీ ప్రభు మనం దీవించింది ఎందుకో తెలుసా? అన్నీ కూడా మనం అనుభవించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మరి ఈ యొక్క 7వ నెలలోకి దేవుడు మనల్ని నడిపించాడు. 7 మరి వీటికి గుర్తుగా ఉంది, కంప్లీట్నెస్కి గుర్తుగా ఉంది, పర్ఫెక్షన్కి గుర్తుగా ఉంది, అంతేకాకుండా మరి డివైన్ ఫుల్ఫిల్మెంట్ గుర్తుగా ఉంది. 7 అనేది ఏంటో తెలుసా? కంప్లీషన్, సంపూర్తికి గుర్తుగా ఉంది. కాబట్టి ఈ నెలలో నేను నమ్ముతున్నాను, ప్రభు ఖచ్చితంగా మీ కార్యాలను సంపూర్తి చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏడ్చావేమో, ఎంతో ప్రాకులాడేవేమో, పరిగెత్తావేమో, ఓ పరిస్థితుల కోసం పరిగెత్తావేమో, కానీ 7వ నెలలో దేవుడు నీకు ఒక పరిపూర్ణత, సంపూర్ణత, ఒక విశ్రాంతిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవాది దేవుడు కూడా 6 రోజులు కష్టపడి 7వ రోజు ఆయన ఏం చేశాడో తెలుసా? విశ్రమించాడు. 6 రోజులు సృష్టి చేశాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ ఇన్ 6 days అండ్ రెస్టెడ్ ఆన్ ద 7th day. హల్లెలూయా. ఇది ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు ఇవంతా కూడా ఉంది. దిస్ ఎస్టాబ్లిష్డ్ ద సబ్బాత్ అండ్ సెట్ ఏ డివైన్ ప్యాటర్న్ ఆఫ్ రెస్ట్ అండ్ కంప్లీషన్. ఇట్స్ ఎ డివైన్ ప్యాటర్న్ ఆఫ్ రెస్ట్ అండ్ కంప్లీషన్. అంటే ఏంటి? విశ్రాంతి, సంపూర్తి. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుడు మన జీవితాలు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఈ నెలలో విశ్రాంతి కోరుకుంటున్నాడు, సంపూర్తి కోరుకుంటున్నాడు, సంపూర్ణత కోరుకుంటున్నాడు. విశ్రాంతి అంటే పరిస్థితులు, విశ్రాంతి అంటే ఏదో మంచం మీద పడుకొని ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని, అది కాదు.
కొన్ని సమస్యలు నీ గుండెలో ఉన్నప్పుడు, ఇప్పుడు వివాహం ఉందనుకోండి, ఆ వివాహం జరగకపోతే నీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అసలు విశ్రాంతి ఉండదు. కనపడిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటావు, కనపడిన వాళ్ళందరూ బయట పంపిస్తుంటావు, కనపడిన వాళ్ళందరూ ఎవరిని మా పాప ఉందండి, లేకపోతే మా బాబు ఉన్నాడండి, ఎవరిని సంబంధాలు ఉన్నాయి, ఏంటి ఒక రెస్ట్లెస్గా దీనికోసం తిరుగు. ఆ వివాహం సెట్ అయిపోయి పెళ్ళైన తర్వాత ఏమవుద్ది? అమ్మయ్య అయిపోయిందని ఒక ప్రశాంతతలోకి వస్తావు. అది విశ్రాంతి. కాబట్టి ప్రభు ఈ నెలలో దేని గురించి నువ్వు రెస్ట్లెస్గా పరిగెడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని ఒక కంప్లీషన్, సంపూర్ణతలోకి దేవుడు ప్రారంభించిన ప్రతి పనిని కూడా ఆయన సంపూర్ణతలోకి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అలాగే ఈ 7 అనే సంఖ్య ఎలాగుందంటే, రెండో పాయింట్గా కవనెంట్ అండ్ పర్ఫెక్షన్. కవనెంట్ అంటే నిబంధన అండ్ సంపూర్ణత. దేవునికి స్తోత్రాలు. 7 దేనికి గుర్తుకుంటే నిబంధనకు గుర్తుగా ఉంది. పరిపూర్ణతకు గుర్తుగా ఉంది, నిబంధనకు గుర్తుగా ఉంది. మీరు చెప్పాలంటే నోవహ సమయంలో ఏం జరిగింది? 40 రోజులు దేవాది దేవుడు ఆకాశ తూముల్ని విప్పేస్తే మరి భయంకరమైన ఏమైందో తెలుసా? భయంకరమైన వర్షం వచ్చింది, భయంకరం. ఆ యొక్క ఓడ వెళ్ళిపోయి అరారాతు కొండ మీద ఆగిపోయింది. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, నిబంధన చేసుకున్నాడు, ఇంకెప్పుడు కూడా నేను ఇటువంటి జలప్రళయం నేను తీసుకురానని. నిబంధనకి గుర్తుగా ఏం చేశాడు తెలుసా? ఇంద్రధనుసునిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంపూర్ణతకి ఇంకెప్పుడు కూడా నేను చేయనని, మానవులకి ఎప్పుడు కూడా నేను ఇలా చేయనని ఆయన నిబంధన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మరి 7 అనేది, దిస్ నెంబర్ 7 ఈజ్ ఆఫెన్ యూజ్డ్ విత్ గాడ్ మేక్ కవనెంట్ ఆర్ కంప్లీట్స్ ఏ డివైన్ ప్లాన్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హిబ్రూలో దాన్ని ఏమంటారంటే సేవ. 7 ఏమంటారంటే సేవ. ఈజ్ ద రిలేటెడ్ ద వర్డ్ ఓత్ ఆర్ ప్రామిస్. అంటే ఏంటి తెలుసా? ప్రమాణము. అంటే ఈ నెలలో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ప్రమాణాలు మన పట్ల చేశాడో వాటన్నిటిని నెరవేర్చే నెల ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్మాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇట్స్ ఎ ఓత్ అండ్ ఏంటి తెలుసా? ప్రామిస్ అనమాట. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ 7 గుర్తు కవనెంట్కి, పర్ఫెక్షన్కి గుర్తుగా ఉంది. అంతేకాదు, దీన్ని హెబ్రూలో ఏమంటారంటే సేవ అని అంటారు. సేవ SHEVA సేవ. కాబట్టి సేవ ఏంటో తెలుసా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓత్ అండ్ ప్రామిస్ అంటే ప్రమాణము చేయటము, వాగ్దానము చేయటం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మన పట్ల ప్రమాణం ఏం చేశాడో తెలుసా? నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు పైవాడుగానే ఉంటావు కానీ కిందవాడుగా నువ్వు ఉండవు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన నమ్ముకుని ఆయన వెంబడించిన వారు అందరూ కూడా ఎలాగున్నారో తెలుసా? పై స్థితిలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వాళ్ళని, గొర్రెలు కాచుకుంటున్న దావీదుని దేవుడు చక్రవర్తిని చేశాడు. చిన్న గోత్రమైన గిద్యోని ఏమన్నాడు తెలుసా? మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడో అన్యుల దేశంలో పుట్టి నయోమి ఒక కుమారుని పెళ్లి చేసుకుని, ఆ రూతు నయోమితో కలిసి మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత ఆ బోయజు పొలంలో పరిగి వేరుకోవడానికి వెళ్ళి ఆఖరికి ఆ పొలానికి ఏమైందో తెలుసా? యజమానురాలుగా మార్చబడింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేకాకుండా బానిసల పిల్లలుగా బబులోను సామ్రాజ్యానికి పట్టుకొచ్చిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ దేశంలో అందరికన్నా తెలివిగలవారుగా ఉన్నారు. అందరికన్నా రాజు తర్వాత 3వ స్థానంలో, ఆ సమస్థానంలోనే ఎంతో పెద్దగా వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా రాజుకు దగ్గరలో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మన పట్ల ప్రమాణం చేశాడు, అలాగే వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా ఆయన వాగ్దానాలన్నీ మన పట్ల ఆయన నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
కాబట్టి నూతన నెలలో మనం అడుగుపెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రభువా, నా పట్ల నాయన ఇదిగో నీ వాగ్దానాలు నెరవేర్చిన ఆయన, నా పట్ల నీ యొక్క ప్రమాణాలు నెరవేర్చిన ఆయన, అయ్యా ఇదిగో నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని నువ్వు చెప్పావు నాయన. యేసు నామములో స్వస్థత వచ్చును గాక నాయన. నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగును గాక నాయన. ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నామని చెప్పి ఆ విధంగా మనము దేవుని వాగ్దానాలను పట్టుకుని దేవుని సన్నిధిలో సాగవలసిన వారమై ఉన్నామని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ద నెంబర్ ఆఫ్ కంప్లీషన్ 7 అంటే, రెండోది ఏంటో తెలుసా? కవనెంట్ అండ్ పర్ఫెక్షన్. కవనెంట్ అండ్ అంటే నిబంధన. 7 నెంబర్ అంటే తెలుసా? నిబంధన నెంబరు. అంటే ప్రభు మనతో ఒక రక్త ఒడంబడిక, రక్త నిబంధన చేశాడు. మనం ఏది అడిగితే ప్రభు అది చెయ్యాలి. ప్రభు మనల్ని ఏది అడిగితే అది మనం చెయ్యాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన ఒడంబడిక అంటే ఏంటో తెలుసా? ఒకళ్ళ యొక్క బలహీనతలను తొలగించేదే ఒక ఒడంబడిక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళ యొక్క బలహీనతలు తొలగించేదే ఇదొక నిబంధన. కాబట్టి దేవుడు మనతో కవనెంట్ చేశాడు, ఒక బ్లడ్ కవనెంట్ చేశాడు, రక్త ఒడంబడిక చేశాడు. ఆ సిలువలో ఆయన యొక్క పరిశుద్ధత అంతా మనకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన యొక్క అపవిత్రత అంతా ఆయన తీసేసుకున్నాడు. అలాగే మన యొక్క పాపాలన్నీ ఆయన తీసేసుకున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధత మనకి ఇచ్చాడు. ఆయన మనలో ఉన్న రోగమంతా తీసేసుకుని ఆయన ఆరోగ్యం మనకి ఇచ్చారు. ఆయన యందు భయభక్తులు గలవారికి నీతిశుడు ఉదయించును. ఆయన రెక్కల కింద ఏముందంట? ఆరోగ్యం. వారు కొవ్విన దూడవలు ఏం చేస్తారు? మన అవమానం అంతా తీసేసుకున్నాడు ఆయన. తీసుకుని ఆయన ఘనత అంతా దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేకాకుండా మన యొక్క దరిద్రత అంతా తీసేసుకున్నాడు ఆయన. తీసుకుని ఆయన యొక్క ధనం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ గుర్తు పెట్టుకోవాలి మనం. ప్రభువా ఇదిగో నాయన, అయ్యా మమ్మల్ని నువ్వు బ్లెస్ చేసావు నాయన. మేము బ్లెస్డ్ పీపుల్ నాయన. మేము ఆశీర్వదించబడిన వారు, ఒక డివైన్ పర్పస్లో ఉన్నవాళ్ళం, ఒక సంబంధమైన సంపూర్తిలో ఉన్నవాళ్ళం, ఒక సంపూర్తిలో ఉన్నవాళ్ళం, ఒక పరిపూర్ణతలో ఉన్నవాళ్ళం అని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా? ప్రతీది కూడా ప్రభు దగ్గర మనం. అంతేకాని ప్రతి నెల కూడా మనం అయ్యో పోయిన నెల ఎట్లా కొట్ల గడిపేసాం, ఈ నెల ఎలాగుంటుందో, ఈ నెల అన్నీ జరుగుతాయో లేదో, ఈ నెల అనుకున్నట్టుగా జరుగుద్దా, అట్లా అనుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి నెల కూడా దేవుడు మనల్ని ఒక కంప్లీట్నెస్లోకి, ఒక పర్ఫెక్షన్లోకి, ఒక చెప్పాలంటే ఒక డివైన్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. అంటే పరసంబంధమైన నెరవేర్పులోకి దేవుడు మనల్ని నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి పరలోకం మీ గురించి ఏం ఆలోచిస్తుందంటే, పరలోకం మిమ్మల్ని ఎప్పుడు కూడా పేదగా చూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకం ఎప్పుడు పేద. ఎందుకంటే పరలోకానికి తెలుసు యేసు ప్రభువారు పొందిన సిలువలో ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి, ఇదొక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చాప్టర్ 8 9th verse అండి. 9th verse ఏముంది చూడ. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి. ఒకటి అర్థమైందా? మన దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? అవును కదా, వినండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన ధనవంతుడు ఏమైపోయాడంటే దరిద్రుడిగా మారిపోయాడు. మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమయ్యాడు ఆయన? దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు పరలోకం ఏం చేస్తుంది? మనల్ని ఎలా చూస్తుంది? ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని పెట్టవి, దేవుని ఆలోచన కలిగి దేవుని చిత్తం నడిచినప్పుడు ఎంత మాత్రం కూడా నీ నోట్లోంచి పరలోకం అంటే ఆ కంప్లీట్నెస్, ఆ పర్ఫెక్షన్ కలిగిన పరలోకం, లేకపోతే డివైన్ ఫుల్ఫిల్మెంట్ కలిగిన పరలోకం, లేకపోతే ప్రమాణం చేసి నెరవేర్పు, ప్రామిసు, ప్రమాణం చేసి వాగ్దానం చేసిన ఆ పరలోకం నిన్నేమని పిలుస్తుంది? ధనవంతుడని పిలుస్తుంటే నీ నోటితో నేను దరిద్రురాలంటే ఎట్లా జరుగుద్ది? అందుకే ఈరోజు చాలామంది వారి జీవితంలో ప్రభు యొక్క పరసంబంధమైన
దీవెనలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు, ఈ కంప్లీట్నెస్, అన్నిట్లో పరిపూర్ణత, భక్తిలో పరిపూర్ణత, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అన్నిట్లో పరిపూర్ణత, ఆ పరిపక్వత, లేకపోతే పరసంబంధమైన నెరవేర్పు, ఆ యొక్క ప్రమాణము, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబట్టలేదంటే కారణం ఏంటో తెలుసా? మన బుద్ధి ముందు మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కలో చెప్పండి, మీ బుద్ధి మారాలని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి మారినంత కాలం నీ బ్రతుకు మారనే మారదు. నిన్ను ప్రభు తయారు చేశాడు. సృష్టి అంతా చేసినాక లాస్ట్ మనల్ని చేసేమన్నాడు తెలుసా? సృష్టి ఏమో మంచిది అన్నాడు, మనల్ని చేసినాక ఆయన చాలా మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇట్స్ వెరీ గుడ్ అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రాలు. అప్పటి వరకు ఆయనతో సహవాసం చేసేవాళ్ళు లేరు. చెట్లు ఆయనతో మాట్లాడు, జంతువులు ఆయనతో మాట్లాడు, జంతువులు ఆయనతో సహవాసం లేవు. ఆయన పోలిక చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన పోలిక, ఆయన ఆలోచనలు కలిగి మనం సృష్టించడం, ఆయనతో సహవాసం కొరకు, ఆయనతో బంధం కలిగి ఉంటామని, రోజు ఆయనతో మాట్లాడతామని, రోజు ఆయనతో ముచ్చటించుతామని. అందుకే వీళ్ళైతే చేసిన మనుషులు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయనే రోజు చల్లటి పూట ఏదేను తోటలోకి వచ్చి ఆదామా అని పిలుస్తూ పలకరిస్తూ ఎంతో ఉండి అన్యోన్యత ఉంటే, ఈ దుర్మార్గుడైన సాతాను ఏం చేశాడు? ఆ దేవునితో ఉన్న బంధం ఏం చేశాడు తెలుసా? తెంచి ఆ ఏదేను తోటలోంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు. లాస్ట్ ఆదామైన మన ప్రభు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ తోటలో చెమటను రక్తంగా మార్చి తోట బయట ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ రక్షణ పొందిన వాళ్ళందరూ తోటలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఆ యొక్క తోటలో ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీ కొరకు పరితపిస్తున్నారు. తోటలో ఉన్నప్పుడు వాళ్ళలో పర్ఫెక్షన్ ఉంది. తోటలో ఉన్నప్పుడు వాడు కంప్లీట్నెస్లో ఉన్నారు. వారికి అనారోగ్యాలు లేవు, ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, శోధనలు లేవు. ఎంతో హ్యాపీగా ఉన్నారు. చెమట కారటం లేదు, ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే తోట బయటికి వెళ్ళారో, ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారో, చెమటోర్చి పొలం దున్నారు, గర్భవేదన పెరిగిపోయింది, వేదనతో పిల్లల్ని కన్నారు. వాళ్ళు ఎంతో భయంకరమైన పరిస్థితులు చూశారు. ఎప్పుడైతే ప్రభు ఆ చివరి ఆదాముగా ఏ మనుషుడు కూడా నెరవేర్చలేకపోయాడు, ప్రభువే ఈ లోకానికి వచ్చి శరీరధారిగా రక్త మాంసాలతో వచ్చి ఆయన ఏం చేశాడు? చివరి ఆదాముగా వచ్చి మనందరినీ కూడా ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క కంప్లీట్నెస్లోకి, ఈ పర్ఫెక్షన్లోకి, అలాగే పరసంబంధమైన పరిపూర్ణతలోకి, ప్రమాణము చేయబడిన, వాగ్దానము చేయబడిన ఆ యొక్క తోటలోకి దేవుడు మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నువ్వేమనుకోవాలి? నువ్వెక్కడున్నావు? చూడటానికి విజయవాడ పైపుల్ రోడ్, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు, లేకపోతే ఎక్కడ ఉన్నావు అనుకో. శారీరకంగా కాదు, ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? దేవునితో పాటు ఏదేను తోటలో అక్కడ ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎలాగున్నావో తెలుసా? కంప్లీట్లోనే ఉన్నావు, సంపూర్ణతలోనే ఉన్నావు, పరిపూర్ణతలోనే ఉన్నావు. అలా ఆలోచించుకుంటూ మనం దేవుని సన్నిధిలో సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. అంతేగాని ప్రతిరోజు కూడా దినదిన గండం అంటారు కదా, అమ్మో రేపు రోజు వస్తుందంటే అమ్మో రోజు రాకుండా ఉంటే బాగుండు అన్నట్లుగా ఉండకూడదు. ప్రతిరోజు కూడా ఒక హ్యాపీగా ప్రభువా ఈరోజు ఇచ్చినందుకు వందనాలు, ఈరోజు నన్ను పరిపూర్ణతలోకి నడిపిస్తున్నావు, సంపూర్ణతలోకి నడిపిస్తున్నావు, నీ పరసంబంధమైన ప్రణాళిక నా పట్ల నెరవేరుతుంది, నీవు నా పట్ల చేసిన ప్రమాణం నెరవేర్చబోతుంది, ఇదిగో నువ్వు నా పట్ల చేసిన వాగ్దానము ఈరోజు నెరవేర్చబోతున్నావని అటువంటి భావన కలిగి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.